ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వెండి గురించి ఆల్రెడీ మీరు చెప్పారు. మరి బంగారం కంటే వెండి ప్రీషియస్ మెటల్ అయిపోతుంది, ముందు ముందు వెండికి చాలా ప్రాధాన్యత ఉంటుందని. మరి ఇప్పుడు చూసుకుంటే దగ్గర దగ్గర 4 లక్షలకి చేరువలోనే ఉంది, 4 లక్షలు కూడా దాటేస్తుంది కూడా ఇంకా. అయితే మరి 1980లో ఒకసారి గతంలో ఇలాగే సడన్గా తిరగబడిందంట, రేటు రివర్స్ అయిపోయిందంట, పడిపోయింది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉంది సార్. అసలు ఏంటి 1980లో జరిగినటువంటి సీన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందా అనే ఒక భయం అయితే కనిపిస్తుంది. మరి అసలు 1980లో ఏం జరిగింది, ఎంతకు పడిపోయింది బంగారం, వెండి పరుగులు తీస్తుంది. సుమన్ టీవీలో అందరికన్నా ముందు వెండి పరుగులు తీస్తుంది, బంగారం కన్నా మించిపోతుంది. మధ్యతరగతి వాళ్ళు, బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనుక్కోండి, బంగారం కొనేవాళ్ళు కూడా వెండి కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో వెండి కన్నా మించిన అద్భుతం మరొకటి లేదు. ఈ సంవత్సరం చివరి నాటికి అది ఎన్ని రెట్లు పెరుగుతుందో బంగారానికి సరి సమానమైన ఒక రోజున మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అనేది 6 నెలల ముందర, అంతకన్నా ముందే మనం హింట్ ఇచ్చాం. దాన్ని ఎంతమంది నమ్మారో మనకు తెలియదు, ఎంతమంది ఫాలో అయ్యారో మనకు తెలియదు. కానీ వాళ్ళ దాని పర్యవసానం మనం చూస్తూ ఉంటే మనం చెప్పింది తూచా తప్పకుండా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. మనం చెప్పినప్పుడు 7 లక్ష పైన వెండి ఉన్నట్లు పరిస్థితి ఇవాళ దగ్గర దగ్గర 4 లక్షలకు వచ్చేసి 3,75,000 దాటి దాదాపు 4 లక్షలకు దగ్గరగా వస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ కూడా ఆగదు, ఇది బాగా పరుగుతుంది. ఎంత పరుగులు తీస్తుందంటే బంగారానికి 200% to 500% ఎక్కువగా వెండి పెరిగేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక 2026 వచ్చిన తర్వాతనే 35 to 40% పెరిగింది దాదాపుగా. 2026 వచ్చింది ఎంతసేపు, ఇంకా నెల అవ్వలేదు, జనవరి ఇంకా పూర్తి కాలేదు కదా. ఒక నెల రోజులు కాకుండానే 30-40% పెరిగిందంటే ఒక సంవత్సరంలో ఎంత పర్సెంట్ పెరుగుతుందో మనకు తెలుస్తుంది. అయితే కొంతమంది ఏంటంటే ఒక భయాన్ని వ్యక్తం చేస్తుంది. ఏమిటా భయం అంటే, హంట్ బ్రదర్స్ అనేటువంటి వ్యక్తులు 1980sలో ఒక ఛాలెంజ్ చేశారు. వెండిని మొత్తం నేను గుత్తాధిపత్యం వహిస్తాను, ప్రపంచంలో ఉన్న వెండినంతా మేము కొనేస్తాము, మేము చెప్పిందే రేటు గుత్తాధిపత్యం తీసుకుంటాము, వెండిని మా ఇష్టం వచ్చిన రేట్లలో మేము అమ్ముతాము అని ప్రపంచంలో వెండి లోపల, అంటే అప్పుడు అవైలబిలిటీ ఉండే వెండిలో మ్యాక్సిమం వెండిని వాడు కొనేసుకొని రేటు విపరీతంగా పెంచేశారు. $50 సుమారుగా ఆ రోజుల లోపల వెండి దొరికినట్టుగా చేశారు. కానీ కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళకు అంతకాలం దాన్ని పూర్తిగా హోల్డ్ చేయలేకపోయినారు. వాళ్ళకున్న ప్రత్యేకమైన సమస్యలు, ఇతర కారణాల వల్ల నష్టాల పాలైపోయి వాళ్ళు వెండిని తెగనమేసుకున్నారు. $50 ఉన్నటువంటి వెండిని $10 పడిపోయింది. 50 రోజులు అంటే అంత ఎత్తుకెళ్ళిపోయి అంత కిందకి డౌన్ అయిపోయింది. అలాంటి పరిస్థితే మరి వెండిలో వస్తుందేమో అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. కానీ ఇది కాదు, ఇలా జరగదు. ఇప్పుడు ఎవడు కూడా వెండిని గుత్తాధిపత్యం వహించే అవకాశం లేనే లేదు. మార్కెట్లో అన్ని దేశాల వాళ్ళు పోటీపడి కొనుక్కుంటున్నారు. ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది. పారిశ్రామికీకరణ ఎప్పుడైతే జరిగిందో, వెండిని పారిశ్రామికంగా ఉపయోగించడం మొదలుపెట్టారో అప్పుడు అసలు ఎవరి చేతుల్లో లేదు. రోజు రోజుకి పరిశ్రమలు పెరుగుతున్నాయి. అంటే ఇంతకుముందు ఉపయోగించినట్టు పరిశ్రమలు 1, 2, 3 ఉంటే ఇప్పుడు చాలా పరిశ్రమల లోపల ఉపయోగించే పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క రోజుకు కొన్ని వేల టన్నులు, లక్షల టన్నులు పరిశ్రమల లోపల ఉపయోగించేటువంటి వెండికి గిరాకీ పెరిగిపోయింది. అంత ఉత్పత్తి లేదు మార్కెట్లో, కానీ డిమాండ్ ఉంది. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువగా ఉందో, ఉత్పత్తి తక్కువగా ఉందో, అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ లోపల తేడా వస్తుంది, రేటు విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి 1980 పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ కావు. ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు. కాబట్టి వెండి ఇక పెరిగేదే కానీ తగ్గదు. ఈ సంవత్సరం చివరి దాకా ఈ పరుగులు ఉంటూనే ఉంటాయి. ట్రంప్ మారిపోయేదాకా ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎలాగూ బంగారం ఆకాశానికి వెళ్ళిపోయింది కాబట్టి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు బంగారం అని దాని వెంట పడకుండా వెండిని కొనుక్కోండి. ఎంత అవకాశం ఉంటే అంత కొనుక్కోండి. అప్పు చేసి కొనకండి. మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం కొనుక్కోండి, నిలవ పెట్టుకోండి. బంగారాన్ని ఏ రకంగా అయితే తాకట్టు పెట్టుకొని మీ అవసరాలు తీర్చుకోగలరు, వెండిని కూడా తాకట్టు పెట్టే అవకాశం బ్యాంకులు కల్పించాయి. అలాగే ప్రైవేట్ లీజింగ్ కంపెనీస్ మనకు కల్పించాయి. మనపురం కానీ లేకపోతే మిగతా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కల్పించాయి.
కాబట్టి బంగారం ఏ రకంగా అయితే మీ అవసరాలు తీరుస్తుందో వెండి కూడా తీరుస్తుంది. బంగారం మీరు కొనాలంటే కూడా కొనగలిగే పరిస్థితులు లేదు కాబట్టి, వెండి కొనగలిగే పరిస్థితి మీ చేతిలో ఉంది కాబట్టి కొనుక్కొని పెట్టుకోండి. ఎంత నిల్వ చేయగలిగితే మీరు అంత కోటీశ్వరులు అవుతారు, అంత గొప్పగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బున్న వాళ్ళకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బంగారాన్ని కొనదలుచుకుంటే మాత్రం బంగారం కన్నా వెండిని కొనండి. బంగారం కన్నా అనేక రెట్లు ఎక్కువగా మీకు లాభాన్ని మీకు ఇస్తుంది. ఇది 6-8 నెలల క్రితమే మనం చెప్పాం, తిరిగి ఇప్పుడు కూడా చెప్తున్నాం. బంగారం వెండే కాకుండా ఈ రాగి, ఇత్తడి ఇవి కూడా పెరుగుతున్నాయి కదా సార్ రేట్లు? పెరుగుతున్నాయి, కానీ అవి అంటే ఈ దశలో పెరగట్లేదు. అంటే వెండి అంత పెరగడం లేదు. అవి రాగికి ఎప్పుడూ డిమాండ్ ఉంది. అంటే ఎలక్ట్రికల్ పరిశ్రమలో రాగిని పైచి రాగి వైర్ల నుంచే విద్యుత్ వాహకాలు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి రాగికి ఎప్పుడూ ఉన్నది డిమాండ్. ఇప్పుడు ఇంక ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటంటే ప్రతి రాష్ట్రం కూడా, ప్రతి దేశం కూడా ఏమవుతుందంటే ఈవెన్ ట్రైబల్ ఏరియా లోపల కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి విలేజెస్లో కూడా కరెంట్ ఇవ్వాలి అనే నిర్ణయానికి వచ్చాయి. ఈవెన్ సోలార్ ఎనర్జీ లాంటివి, విండ్ పంపులు ఇట్లాంటివి రకరకాలుగా వచ్చినప్పటికీ అల్టిమేట్గా ఇవన్నీ కూడా మళ్ళీ పంపించాలి అంటే, వాటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపించాలంటే తప్పనిసరిగా రాగి అనేది కంపల్సరీగా పనిచేస్తాం. ఇంకా కొత్త లోహాలు ఏమన్నా వచ్చి దీని బదులుగా సబ్స్టిట్యూట్గా ఇంతకన్నా బాగా పనిచేసే పరిస్థితులు ఉన్నట్టు కనుక్కోగలిగితే మాత్రమే తప్ప అప్పటిదాకా రాగి కూడా పెరుగుతూ ఉంటుంది. నికెల్ లాంటివి ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అవసరాలు పెరుగుతున్నాయి, డిమాండ్ పెరుగుతుంది. రకరకాల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. పరిశ్రమల్లో ఎప్పుడైతే ఉపయోగించడం మొదలు పెడతారో పరిశ్రమ ఒక దగ్గర ఆగదు. ప్రపంచం అంతా అదే పరిశ్రమలు ప్రారంభమవుతాయి. ప్రపంచం అంతా డిమాండ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా వేల టన్నులు, లక్షల టన్నులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇళ్లలో ఏదో ఆభరణాల కిందనో, దేవుడికి సంబంధించినటువంటి ఆభరణాల కిందనో, చిన్నపిల్లలకి ఏదైనా చేయించేటువంటివి లేదా ఏదో ఇట్లాంటి వాటిలో వెండి వాడేటువంటి వాళ్ళు ఒకప్పుడు. ఇవాళ అలా కాదు. ఇవాళ వెండి మన ఎలక్ట్రికల్ వాహనాల్లో వస్తున్నాయి, సోలార్ ఎనర్జీలో వస్తున్నాయి, బ్యాటరీస్లో వస్తున్నాయి, రకరకాలైనటువంటి ఎక్విప్మెంట్ లోపల వస్తున్నాయి. ఈ రకంగా పెరుగుకుంటూ పోతున్నా కొద్దీ, డిమాండ్ పెరిగినా కొద్దీ దొరికేదేమో తక్కువ, డిమాండ్ ఏమో ఎక్కువ. కాబట్టి ఆటోమేటిక్గా సప్లై అనుకున్నంత లేకపోవడం వల్ల, డిమాండ్ విపరీతంగా ఉండటం వల్ల రేటు బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం చివరి నాటికి గ్యారంటీ, మధ్యలో 1 నెల 2 నెలలు కొద్దిగా అటు ఇటుగా పడిపోయి తగ్గి లేచి పడినా కూడా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అల్టిమేట్గా సంవత్సరం ఎండింగ్ లోపల ఊహించని రేట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెండి కొనుక్కోగలిగినంత వరకు మ్యాక్సిమం కొనుక్కోవడం మంచిదని మన సలహా. థ్యాంక్ యూ.